హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026-27 యొక్క ప్రధాన అంశాలుగానే మనం చూసుకున్నట్టయితే ఈ భారీ బడ్జెట్ సుమారు 52 lakhs crores ఈ యొక్క ఆర్థిక సంవత్సరానికి కేటాయించడం అనేది జరిగింది. ఈరోజు ప్రవేశపెట్టిన ఈ యూనియన్ బడ్జెట్లో సామాన్య ప్రజలకు ఏమైనా లాభం ఉందా లేదా, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ పెరుగుతున్నాయా లేదా, ఎంఎస్ఎంఈ మరియు రైతులు ఫార్మర్స్కి యువతకి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, స్టాక్ మార్కెట్ మరియు ఎకానమీపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది మనం ఈ యొక్క వీడియోలో స్పష్టంగా తెలుసుకోబోతున్నాం. ఈ బడ్జెట్ యొక్క ఓవర్ వ్యూని మనం చూసినట్టయితే 52 lakhs crores ఉన్న ఈ బడ్జెట్ యొక్క ప్రధాన లక్ష్యాలను మనం చూస్తే, 1 ఎకానమిక్ గ్రోత్, 2 ఎంప్లాయ్మెంటు, 3 మిడిల్ క్లాస్ మరియు పేదలకు మద్దతుగా భారత్ను వికసిత్ భారత్గా మార్చడం అనేది ప్రధాన లక్ష్యంగా ఉన్నట్టు ఈరోజు బడ్జెట్లో పేర్కోవడం అనేది జరిగింది. ఈరోజు యొక్క బడ్జెట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి రోడ్స్, రైల్వేలు, మెట్రోకు సంబంధించి అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం 12.2 lakh crores క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా వీరు ఈ యొక్క బడ్జెట్లో ప్రకటించడం అనేది జరిగింది. దీనికి గాను కొత్త రోడ్స్ గాను, హైవేస్, మెట్రో ప్రాజెక్ట్స్, లాజిస్టిక్ యొక్క డెవలప్మెంట్ కోసమని ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ 12.2 lakhs crores ఈ బడ్జెట్లో కేటాయించడం అనేది జరిగింది. దీనివల్ల అప్కమింగ్లో మనకి ఎంప్లాయ్మెంట్తో పాటు ట్రాన్స్పోర్ట్ యొక్క ఖర్చులు తగ్గుతాయి, ఇండస్ట్రీల యొక్క గ్రోత్ అనేది డెవలప్మెంట్ అవుతుందని చెప్పి ఈ యొక్క బడ్జెట్లో పేర్కోవడం అనేది జరిగిందన్న. ఎంఎస్ఎంఈ మరియు స్మాల్ బిజినెస్, చిన్న మరియు మధ్యతరగతి వ్యాపారులకు ఈ యొక్క బడ్జెట్ గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిందని చెప్పొచ్చు. 10,000 crores వరకు ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్స్ మరియు తక్కువ వడ్డీతో లోన్స్ కానీ, లిక్విడిటీ సపోర్ట్ కానీ, ఎక్స్పోర్ట్ చేసే ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం కానీ, కొత్త స్టార్టప్స్ అన్నట్టు గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాలు, లోకల్ బిజినెస్, గ్లోబల్ బిజినెస్కి సంబంధించి ఈ యొక్క బడ్జెట్ గోల్డెన్ ఛాన్స్ని ఇచ్చిందని చెప్పొచ్చు. టెక్నాలజీ ఫ్యూచర్ సెక్టర్ సంబంధించి సెమీ కండక్టర్ మిషన్ 2.0గా 40,000 crores చిప్స్ తయారీ భారత్లోనే తయారు చేయడానికి వీళ్ళు 40,000 crores అలర్ట్ చేశామని చెప్తున్నారు. దీనికి గాను 5G, ఫర్ ఎగ్జాంపుల్ మనకి చిప్స్ తయారంటే మొబైల్ ఫోన్లు కానీ, ల్యాప్టాప్ కానీ, కార్స్, 5G, ఏఐ, డిఫెన్స్ వీటిలో ఉపయోగించే సెమీ కండక్టర్ చిప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువ ఇంతవరకు చైనా, తివానీ, కొరియా నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం. ఇప్పుడు స్వయంగా భారత్లోనే ఇవి తయారు చేయడం కోసమని 40,000 crores కేటాయించామని చెప్తున్నారు. దీంతోపాటు బయోఫార్మా శక్తి అంటే ఫార్మా హెల్త్ కేర్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మందులు ఏవైతే వ్యాక్సిన్స్, ఇంకా మెడికల్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి భారత్లోనే తయారు చేయడానికి ప్రభుత్వం పెట్టుబడి పెడుతుందని చెప్పి, దీనికి లాంగ్ టర్మ్లో ఇది ఒక హబ్గా తయారయ్యే అవకాశం ఉందని చెప్పి భారత్ వీళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. దీంతోపాటు ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది, భారత్ యొక్క గ్రోత్ పెరుగుతుందని చెప్పి ఈ బడ్జెట్లో చెప్పడం జరిగింది అన్నట్టు. ఈ యొక్క బడ్జెట్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్కి, రైతులకు ఏ సపోర్టుకు సంబంధించి కొంత బడ్జెట్ని కేటాయించిందని చెప్తుంది. రైతుల కోసం ప్రత్యేకంగా ఏ ద్వారా సపోర్ట్ చేసి, అగ్రికల్చర్కి సపోర్ట్ చేసి, క్రాప్ ప్లానింగ్ కానీ, వెదర్ అలర్ట్స్ కానీ, వాతావరణంకి సంబంధించిన అలర్ట్స్ కానీ ఏ ద్వారా వీళ్ళకి హెల్ప్ చేయడానికి, ప్రొడక్టివిటీని పెంచి రైతులని ఖర్చులు తగ్గించి అధిక దిగుబడితో పాటు నష్టాలు కూడా తగ్గిస్తాయని చెప్పి ఈ యొక్క రైతులకు ఏ సపోర్ట్ ద్వారా బడ్జెట్ అనేది హెల్ప్ చేస్తామని చెప్పి కొంత బడ్జెట్ని కేటాయించడం జరిగిందనేది చెప్పారు. ఈరోజు జరిగే ఈ యొక్క బడ్జెట్ గ్రోత్ ఓరియంటెడ్ ఫ్యూచర్ ఫోకస్డ్ బడ్జెట్గా చెప్పొచ్చు. రాబోయే 10 to 20 years వరకు భారత్ దృష్టిలో పెట్టుకుని రూపొందించిన బడ్జెట్ అని తెలుస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మళ్ళీ ఇంకొక యూజ్ఫుల్ వీడియోతో కలుద్దాం. జై హింద్.